మరి ఫుల్ ఈడే చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూసేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే ఆయనని బాగా తిడుతాండ్రు. అలా అనకూడదు కదా, పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టకూడదని ఆ ఒక్క మాట అయినా ఓడుసు ఆడకుంటుంటే మంచిగా ఉంటుంది కదా. మరి పేదవారు బిట్టవారు ఎందరో ఉన్నారు కదా, వాళ్ళు ఎట్ట బతుకుతారు? అసలు పెడితే ఈయనదేం పోతుంది? అసలు అన్నానికి ఆయన అనే మాటకి అసలు దానికి పొంతనుందా? ఉందా? మరి మధ్యతరగతి కుటుంబం గవర్నమెంట్ పెడుతుండ్రు, అది పెట్టాలి. పెట్టకుండా ఈయన ఒక పెద్ద మనిషి కానీ ఒకళ్ళతో ఈ వయసులో మాట పడకూడదు. ఒక మాట తొనకొద్దు, మాట పడద్దు. గరిక పడితే ఇది కరెక్ట్ కాదు. అది చెప్పినందుకు మీరు పెద్దోళ్ళు చాలామంది ఆయన మీద బాగా తిడుతుండ్రు. ఆ తిట్లు అన్నది మీరు పెద్దవారు కదా, పడకూడదు. అలా మధ్యాహ్నం భోజనం ఇంకా మీరు మంచిగా చేయండి అని చెప్పాలి. ఆ పేదవారికి ఇంకా భోజనం మంచిది, వారానికి ఒక గుడ్డో చికెనో అదో మంచి భోజనం, బియ్యం సన్నయో అలాంటి పెట్టవాలి. మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళని చెప్పాలి. పేద కుటుంబం కొయ్యోళ్ళు లమ్మడోళ్ళు అంటే అందరు ఉన్నోళ్ళు ఏమరా, లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్క కులం ఆ లేని బిడ్డలకు వాళ్ళకు గవర్నమెంట్ అది మధ్యాహ్నం భోజనం అన్నది పెట్టింది. ఆ మధ్యాహ్నం భోజనం పెట్టని దానికి అసలు ఈయనవాడు వీడికి దిమాకున్నది, అసలు దిమాకున్నాడు అయితే అంటాడా? పెద్ద ఆయన అనకూడదులే, కానీ ఆయన అనటం అది కరెక్ట్ కాదు, చాలా తప్పు. గవర్నమెంట్ కాడ డబ్బులు లేకుండా మరి ఈయన ఇంట్లో ఇవ్వచ్చుగా. ఈయన ఆస్తులు అమ్మి ఇవ్వని మరి గవర్నమెంట్ కాడ డబ్బులు ఇవ్వని ఈయన అన్నాడా? అంతే మరి ఈయన ఆస్తులు ఏమైనా ఉంటే మరి అమ్మి పెట్టమని రాదు. ఈయన అనడానికి గవర్నమెంట్ అనాలన్నమాట. ఒక ప్రభుత్వం మా కాడ ఇది బడ్జెట్ లేదు మేము పెట్టమని చెప్తే అది ఎవరైనా గవర్నమెంట్ని వీళ్ళ బలం ఉంటే అడుక్కుంటారు, తల్లిదండ్రి కుటుంబాలు, లేకపోతే లేదు. వాడేవాడో మాటలు పెట్టొద్దు గవర్నమెంట్ కా లేదని దానికి ఈయనెవడు? ఈయనకు నిజంగా బుర్ర లేనివాడు. అందుకే అంటారు బుర్ర లేని వాళ్ళు కొంచెం ఉంటారులే అప్పుడప్పుడు. ఆయన పెద్ద ఆయన అంటే మనకు ఒరిగిపోయేది ఏం లేదు. ఇప్పుడు చాలా మంది అధికారులు స్కూల్స్ లో కానీ హాస్టల్స్ లో కానీ ఫుడ్ సరిగా పెడుతున్నారని చెప్పేసి మీరు చెకింగ్ చేస్తున్నారు, కానీ విద్య సరిగ్గా చెప్తున్నారా, టీచర్లు అందరూ పాస్ అవుతున్నారా విద్యార్థులు అని చెప్పేసి చెక్ చేయట్లేదు. సో ఆ ఉద్దేశంతో అన్నారని చెప్పేసి అంటే ఆయన ఇప్పుడు ఆయన ఏంటంటే పిల్లగాళ్ళు అందరూ ఫెయిల్ అయిపోతుండ్రు కదా, వాళ్ళు ఎలా చదువుతారు ఏం చదువుతారు మీరు అది తెలుసుకోమని అది కూడా అనొచ్చు. కానీ ఈ మాట అనుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఫుడ్ మంచిగా పెట్టమని చెప్తే అది కరెక్ట్ లేదు. చదువు చూడాలా, ప్రతి తల్లిదండ్రులు వచ్చి హాస్టల్లో నా పిల్లలు ఏం చెప్తాను, మంచిగా చదువుతారా చదవటం లేదా, తింటారా తినటం లేదని చూస్తే బాగుంటుంది. ఆ మాట అంటే ఆయనకి ఇంకా ఎంతమందో వాళ్ళు ఆయనని మంచిగా అభినందిస్తారు కదా. అది అనకుండా మధ్యాహ్నం భోజనం పెట్టొద్దు, నేను కూడా విన్నా మధ్యాహ్నం భోజనం పెట్టొద్దని ఆయన అనకూడదు. ఎందుకంటే చాలామంది ఆ మధ్యాహ్నం పిల్లలు భోజనంతో వాళ్ళు బతుకుతుండ్రు. ఇంకా వాళ్ళ గవర్నమెంట్ కూడా ఇంకా మంచి భోజనం, బియ్యం కానీ కూరలు కానీ, అంటే రోజు మటన్ చికెన్ కాదు, మంచి భోజనం పిల్లలకు పేదవాళ్ళకి అందియాల ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్న పిల్లలు పెట్టకుండా లేని వాళ్ళకు మంచిగా చూడు. రేవంత్ రెడ్డి మళ్ళీ 10 ఏళ్ళే వెళ్తాడు, నువ్వు చూడు. ఇప్పుడు మతము రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరి గురుండు విద్య విదేశ బంధుడ విద్య నుపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్తుడే అని భర్తృహరి ఎప్పుడో రాశాడు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గరిగపాటి నరసింహారావు గారు మాట్లాడింది మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో అంటే చాలామంది వారం రోజులు చూస్తున్నాను, దీంట్లో జర్నలిస్టులు స్పందించారు, రాజకీయ ప్రముఖులు స్పందించారు, రాజకీయ విశ్లేషకులు స్పందించారు, సామాజికవేత్తలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనం గరిగపాటి నరసింహారావు గారి గురించి తెలుసుకోవాల్సిందంటే అందరికీ సుపరిచితులు వారు. అంటే ఆధ్యాత్మికవేత్తల వల్ల ఎంత ప్రయోజనం ఉందో లేదో తెలియదు, కానీ ఆయనలో అంటే మన మాటల్లో ఆయన ఒక సామాజికవేత్త కనపడతారు మనకి ఖచ్చితంగా. అంటే ఆయన మనుషుల గురించి, మానవ విలువల గురించి, బంధాల గురించి, బంధుత్వాల గురించి, మానవ విలువల పోకడ గురించి ఎన్నో ఆయన ప్రవచనాల వల్ల దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది మా పిల్లల్ని కలిసాము, మా తల్లిదండ్రుల విలువ మేము తెలుసుకున్నాము, ఆయన వల్ల కుటుంబాలు భార్యాభర్తలు కలిసి వాళ్ళు చాలామంది కలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నామని కోకొల్లలు ఉన్నాయి. అంటే ఆయన చేసిన ఈ చాలా ప్రవచనాలు అంత ప్రభావం చూపాయి మన మీద. అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నా కానీ చాలామంది వాళ్ళు కూడా అంటే గరిగపాటి ప్రవచనాలు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇవాళ మాట్లాడింది నోరు జారి మాట్లాడారు, లేకపోతే ఆయన ఇలా మాట్లాడారు అందరని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన మాట్లాడింది ఏంటంటే నాణ్యమైన విద్యను అందించండి, మిడ్ డే మీల్స్ని హైలైట్ చేయొద్దు, భోజనాన్ని హైలైట్ చేసి విద్యను తగ్గించొద్దు,
విద్యనే ప్రమాణం కాదు. అంటే ముఖ్యంగా గుడ్డు పెట్టామా లేదా అని పెడితే ఏంటంటే ఇప్పుడు ఆయన పెడితే పెట్టండి లేకపోతే మానేయండి అని అన్నారు. అంటే దాన్ని హైలైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అట్లనే అనిపిస్తుంది. ఆయన ఇంకోటి ఏంటంటే బిల్లి పడ్డది ఎలుక పడ్డది అన్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు మన జీతం సరిగ్గా రాకపోతే మనకి దాని మీద మనకి డెడికేషన్ ఉండదు ఖచ్చితంగా. అదే రకంగా ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చి బిల్లులు చెల్లించకపోతే కూడా వాళ్ళకి వృత్తి పట్ల నిర్లక్ష్యం వస్తుంది. దానివల్ల ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి ఖచ్చితంగా. జరగటం వల్ల ఆయన ఏం మాట్లాడారంటే దాన్ని మాత్రం హైలైట్ చేయకండి, మీరు నాణ్యమైన విద్యను అందిస్తారని మీరు అదొక్కటి మాత్రం గట్టిగా చెప్పండి, కానీ వీటిని మాత్రం హైలైట్ చేయొద్దు అనేది మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జర్నలిస్టులు కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ సోకాల్డ్ మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా గరికపాటి గారు మా పిల్లల దగ్గర కూడు లాగుతూ అన్నారు. నిజంగా పిల్లల దగ్గర కూడు లాగింది గరికపాటి గారు కాదు, ప్రభుత్వాలు, పాలకులు, దోపిడీదారులు, ఈ వ్యవస్థ. ఇంతమంది మాట్లాడారు కదా, మరి రాజకీయ నాయకుల మీద మీరు వీడియోలు మాట్లాడండి, ప్రభుత్వాల మీద ముఖ్యమంత్రులు ప్రశ్నించండి, విద్యాశాఖ మంత్రులు ప్రశ్నించండి. ఇవాళ ఎంతమంది అండి గవర్నమెంట్ స్కూల్స్లోకి అంటే పంపించే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తున్నారు. ఒక మిడ్ డే మీల్స్కి ఎంత ఖర్చు అవుతుందండి, ఒక స్టూడెంట్కి పెట్టేది ఎంత ఖర్చు అవుతుంది. ఇవాళ ప్రైవేట్ స్కూల్ దోచుకుంటున్నాయి, లక్షల రూపాయలు దోచుకుంటా ఉంటే నాణ్యమైన విద్య అందించడం తెలియదు. కానీ ఒక్క పూట అన్నం పెట్టేసి మేమేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామని పాలకులు ఇలా ఫీల్ అవుతున్నారు. దాని గురించి మీరు ఎక్కువగా నాణ్యమైన విద్యను అందించని చెప్పారు ఆయన. ఖచ్చితంగా ఆయన చెప్పింది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా వీళ్ళు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాలు నిలదీయాలి. వాళ్ళు ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలో విద్య వైద్యం ఫ్రీ అంటున్నాడు కదా, మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, విద్యా వైద్యం ఎవడు ఫ్రీ ఎందుకు ఇవ్వట్లేదు? మరి దాని మీద మాట్లాడండి. దాని మీద ధైర్యం ఉందా? మీకు ఎవరికన్నా మాట్లాడే ధైర్యం ఉందా? ఎవరికి లేదు. గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆయన ఎటువంటి క్షమాపణ చెప్పాల్సిన కూడా అవసరం లేదు. ఆయన చేసింది తప్పే కాదు. ఆయన ఖచ్చితంగా ఏంటంటే ఒక రూట్ కాజ్లో ఆలోచిస్తే ఈ వ్యవస్థ దుర్మార్గం విద్యలోనే ఉంది. ఈ వ్యవస్థ అంటే ప్రపంచ దేశాల్లో 95% గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే కేవలం భారతదేశంలో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? నాణ్యమైన విద్యను అందించండి అనే దాన్ని మాత్రం ఆయన చెప్పింది మాత్రం అక్షర సత్యం. దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ ఉంటుంది. అంటే ఆయన ఇంతకుముందు గతంలో చూసుకున్నట్టయితే మోరల్స్, ఎథిక్స్ పైన ఎక్కువగా మాట్లాడారు. అంటే పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, నైతిక విలువల గురించి ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడినటువంటి తరుణం అయితే ఇక్కడ ఉంది. బట్ ఆయన స్పెసిఫిక్గా విద్యను డెవలప్ చేయండి, ఫుడ్ అని కాకుండా విద్యపై దృష్టి పెట్టండి అని చెప్పి ఆ మాటలు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఎవరికి లేదు. బట్ కొంతమంది పొలిటీషియన్స్ దాన్నే టార్గెట్ తీసుకొని దానిపైన స్పెసిఫిక్గా మాట్లాడుకుని ఆయనను దురుద్దేశంతో మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ అట్లా అనడం కానీ ఆయన అట్లా ట్రోల్ చేయడం కానీ. అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రవచనాలలో ఎప్పుడూ కూడా విమర్శలు ఎప్పుడూ లేవు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పింది ఒక విమర్శలాగా ఉంది, కేవలం దానివల్లే ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆయన చెప్పింది సున్నితంగా విమర్శించారు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాను, అరే మనం రూట్ కాజ్లోకి పోండి, విద్య ఎందుకు దూరం అవుతుంది, ఎందుకు పేదవాడి యొక్క బ్రతుకుని మీరు అవమానిస్తున్నారు, అన్నం పెడతాను బడికి పంపండి అనే దుర్మార్గం ఎందుకు చేస్తారని ఆయన అట్లా చెప్పలేదు. ఆయన కేవలం ఏంటంటే మీరు యూనిఫామ్స్ ఇవ్వద్దు, అన్నము పెట్టొద్దు, నాణ్యమైన విద్య అందించండి, గుడ్లు లెక్కేసుకోవడం అంటే మిడ్ డే మీల్స్ని హైలైట్ చేస్తే గుడ్లు లెక్కేసుకోకపోతే వాళ్ళు విద్యను ఎట్లా లెక్కేస్తారు? అంటే మీరు పాఠాలు కరెక్ట్గా చెప్తున్నారా లేదా, లెసన్స్ ఎంతవరకు అయినాయి, పిల్లలకి ఎంతవరకు అర్థమవుతున్నాయి, అంటే డైలీ అటెండెన్స్ ఎంత ఉంది, వీటన్నిటి మీద సమీక్ష డే బై డే చేస్తుంటే ఏంటంటే విద్య మీద మంచిగా వస్తుంది. కానీ మీరు గుడ్లు ఎన్ని వచ్చినాయి, ఇవాళ పగిలిపోయినాయి ఎన్ని ఉన్నాయి, పిల్లల అటెండెన్స్ ఎంతమంది గుడ్లు పెట్టారు ఇవాళ అనేది మాట్లాడితే నిజంగా వాళ్ళకు కూడా చిన్నతనంగానే ఉంటుంది కదా. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా గరికపాటి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి సార్ పర్సనల్? ఆయన ఎన్నో విధాలైనటువంటి సంఘ సంస్కర్తగా ఎన్నో మీటింగ్లు పెట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేటట్టు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి కుటుంబం కూడా బలిష్టంగా ఉండాలి, యువత ముందంజలో ఉండాలి అని చెప్పి ఆయన మీటింగ్లు పెట్టి చెప్తూనే ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఎంత గొప్ప మేధావైనా ఒక్కోసారి పప్పులో కాలేసి తప్పులో దిగిపోతారనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అంత గొప్ప మేధావి
ఆయన మాటలు ఎన్నో కుటుంబాలు ఆచరించి బాగుపడిన కుటుంబాలు ఉన్నాయి. ఎంతో మంది యువత భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడక్కడ చిన్న చిన్న తప్పు దొరకడం వల్ల అప్పుడప్పుడు కొంచెం కాంట్రవర్సీలో ఉంటున్నారు. మొన్న మధ్య చిరంజీవి గారు ఒక మీటింగ్లో చిరంజీవిని ఏకవచనంగా పిలిచి అదొక చిన్న కాంట్రవర్సీ అయితే, ఈ మధ్యకాలంలో ఇప్పుడు హాస్టల్స్, ఆ గుడ్లు భోజనాలపైన మధ్యాహ్న భోజనం వల్ల చదువు సరిగా చదువుకుంటలేదని చెప్పడం, ఆయన ఎక్కడో ఏ తప్పు దొరికిందేమో అనిపిస్తుంది. కానీ వాస్తవంగా హాస్టల్లో చదువుకునే విద్యార్థులు కానీ లేకపోతే కాలేజీలో చదువుకున్నటువంటి కొంతమంది యువకులు కానీ మధ్యాహ్న భోజనం పథకం వల్ల బాగా చదువుకోలేదన్న మాట మాత్రం అవాస్తవం. ఎందుకంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్న విద్యార్థులు చాలా దిగువ తరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా హాస్టల్లో చదువుకుని బాగుండాలని చెప్పి ప్రభుత్వాలు సహాయం చేస్తూ, స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయం చేస్తూ ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, వారు కడుపు నిండా భోంచేయాలని, మనతో పాటు చదువుకోవాలని, ఆ చదువుకుని వారి జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనతో స్వచ్ఛంద సేవా సంస్థలు అలాగే గవర్నమెంట్ కూడా సహాయం చేస్తూ ఉంటుంది. కానీ అలాంటి చిన్న చిన్న విషయాలలో ఎక్కడో హాస్టల్ వార్డెన్లు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. గుడ్లు దాచేయటం అని, ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి కొన్ని సరిగా భోజనం పెట్టకపోవడం, ఆ చిన్నపిల్లల కడుపుకాడు కూడు తీసేస్తున్నారని అప్పుడప్పుడు వింటుంటాం. ఆ విన్న సందర్భం ఏదన్నా మనసులో పడి మరి ఏ సందర్భంగా మాట్లాడాలని అనిపించిందో గరికపాటి వారికి భోజన పథకం వల్ల పిల్లలు ఎందుకు చదువుతారు అని చెప్పి కొంచెం తేలికగా మాట్లాడి ఆయన ఇన్ని ఇబ్బందులు పడ్డారు. అంటే దాని వెనకాల ఒక బాగుందని చెప్పేసి అంటున్నారు సార్. ఇప్పుడు మిడ్ డే మీల్స్ సరిగా అందుతున్నాయా లేదా అని చెప్పేసి దాని గురించి ప్రశ్నిస్తున్నారు వెళ్ళి, కానీ విద్య సరిగా అందుతుందా లేదా, పిల్లలు సరిగా చదువుతున్నారా లేదా అని చెప్పేసి అడగట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి అన్నారని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేసి జాగ్రత్తలు ఉంటాయండి. కాకపోతే అక్కడక్కడ పందికొక్కుల్లాగా వారికి పెట్టిన భోజనాల్లో కొద్దిగా భోంచేసేటటువంటి దుర్మార్గులు కూడా ఉంటారు. అది కాదనలేము. అందరూ నిజాయితీగా ఉంటే దేశం ఎలా ఉండదు కదా. కాబట్టి నేనేమంటానంటే, గరికపాటి గారు మాట్లాడకూడనటువంటి పదవాలు, అంత గొప్ప మేధావి, అంత మానవత్వం ఉన్న మనిషి ఇలా చిన్న విషయాల్లో తలదూర్చి ఏదో మాట్లాడి కొంచెం తప్పులో కాలేసినట్టు అనిపిస్తుంది. ఆ మహానుభావుడు అంత గొప్ప మేధావి కి చెడ్డ కలంకం తెచ్చుతున్నారని చెప్పి అంటున్నారు. ఆయన గురించి పెద్దగా మాట్లాడదు. ఎందుకంటే ఆయన ఏ కారణం చేత ఎవరిని ఉచ్చరించి మాట్లాడాలని ఇలా వచ్చిందో తప్ప ఆయన ఎప్పుడు కూడా తప్పు చేయరు. ఆయన నిజాయితీగా అన్నీ మాట్లాడతారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. దానికోసం కుటుంబాల బాగు కోసం ఎన్నో మీటింగ్లు పెడుతూ ఉంటారు, ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతుంటారు. ఆ మహానుభావుడు, ఆ గొప్ప వక్త ఈవేళ ఈ చిన్న కాంట్రవర్సీకి బలైపోయారంటే నమ్మలేకపోతున్నాం. ఏదేమైనా అలాంటి వారిని మన వాళ్ళు ఎవరో కొంతమంది నీచంగా మాట్లాడుతున్నారు ఆయన పట్ల. అది మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఏదో చిన్న మాట అన్నారు ఆయన అంత కింద స్థాయికి వెళ్ళి తొంగి చూసారో లేదో మనకు తెలియదు. మాలాంటి వాళ్ళకంటే తెలుస్తుంది. మనం చుట్టుపక్కల హాస్టల్స్ ఏమున్నాయి, అందులో ఏ పిల్లలు చదువుతారు, మధ్యాహ్న భోజనం పథకం ఎలాంటి పిల్లలకి పెడతారు అనేది మనకు తెలుసు. కాబట్టి ఆయన అంతగా అవగాహన లేక మాట్లాడేమో అనిపిస్తుంది. కాబట్టి ఆయన మరొకసారి ఇలాంటి వాటిలో తలదూర్చకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ మహానుభావుని ఎవరు కూడా నిందించొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.